తెలివైన రైతు. రాజా విజయేంద్రవర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒకరోజు రాజ్యంలో పర్యటిస్తూ ఉన్నాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును "నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా" అని అడిగాడు. "సంతోషంగా ఉన్నాను రాజా. నేను రోజుకు ₹1 మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను. మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను. మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను. మిగిలిన 25 పైసలు పడవేస్తాను" అని చెప్పాడు రైతు. "అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు?" అడిగాడు రాజు. "రాజా, నా మొదటి 25 పైసలు నా కుటుంబ సభ్యులు ఆహారానికి, రెండో 25 పైసలు నేను పిల్లలపై ఖర్చు చేస్తాను. కాబట్టి అది నా బాధ్యతకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను. వారి రుణం తీర్చుకోవడం కంటే సంతోషం ఏముంటుంది? చివరి 25 పైసలు నేను బీదవారికి దానం చేస్తాను." రైతు చెప్పిన దానిని విని రాజు సంతోషించాడు. అతనికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చి, "నా మొహం 100 సార్లు చూసే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పొద్దు" అని రాజు దర్బారుకు చేరుకున్నాడు. రైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. జవాబు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దగ్గరికి వెళ్ళి అతడికి బంగారు నాణేల మూట ఇచ్చి తిరిగి నగరానికి చేరుకున్నాడు. మర్నాడు ఉదయం ఆ రైతు కూడా దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నకు జవాబును వివరించాడు. అంతే. కోపంతో ఊగిపోతూ రాజు, "నీకెంత ధైర్యం? నా మొహం 100 సార్లు చూపిన తర్వాత గానీ జవాబు ఎవ్వరితోనూ చెప్పొద్దని చెప్పానుగా" అని రైతు మీద ఆగ్రహించాడు. "రాజా, మీ మాటలను నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు 100 బంగారు నాణేలు ఉన్న ఒక మూటను ఇచ్చారు. ఆ నాణేలపై మీ బొమ్మ ముద్రించి ఉంది. కాబట్టి నేను 100 సార్లు మీ మొహం చూసిన తర్వాత గానీ ఈ జవాబు అధికారికి చెప్పలేదు" అని వివరించాడు రైతు. రాజు తన అధికారి తెలివికి, రైతు మేధస్సుకు సంతోషించి వారిద్దరినీ సత్కరించాడు.